హలో హలో వినిపిస్తుందా బసవరాజు గారు? వినపడుతుందా అండి? హలో క్లియరా? ఓకే ఫైన్. లోవా? ఓకే. హలో, కొద్దిగా పెద్దగా మాట్లాడతా నేను. క్లియర్. ఈరోజు డిఫెన్స్ స్టాక్స్ సిగ్నిఫికెంట్గా పడిపోయినట్టున్నాయి కదా. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డైలీలో టాటా స్టీల్లో కొద్దిగా పాజిటివ్ ఉంది ఈరోజు. బట్ ఎనీహౌ షూటింగ్ స్టార్ లాగా ఉంది ఇక్కడ టాటా స్టీలు. కొద్దిగా పుల్ బ్యాక్ వస్తుందేమో. ఇక్కడ కాన్ఫిడెంట్గా ఉన్నారు సెల్లర్స్. బ్రేక్అవుట్ అనేది ట్రై చేసింది కానీ సెల్లర్స్ వాళ్ళ పవర్ చూపించారు. ఐసిఐసిఐ బ్యాంక్ కొద్దిగా పుల్ బ్యాక్లో ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా బుల్లిష్ యాక్చువల్గా. టీసీఎస్ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తుంది. ఐటీ సెక్టర్ ఇన్ఫోసిస్ కూడా అండర్ పర్ఫామ్ చేస్తుంది. ఎల్ఎన్టీ బుల్లిష్గా ఉంది. ఎస్బీఐ కొద్దిగా మీడియంగా ఉంది. యాక్సిస్ బ్యాంక్ బుల్లిష్గా ఉంది. రిలయన్స్ కూడా మనకి బుల్లిష్గానే ఉంది. వాల్యూమ్స్ పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు ఈరోజు. ఓకే, ఈవెన్ దో మార్కెట్ అనేది డ్రాప్ అవుతున్నప్పుడు కూడాను. ఎల్ఎన్టీ కానీ కొద్దిగా ఐటీ సెక్టర్ అండర్ ప్రెషర్లో ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగానే ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ బాగానే ఉంది, బుల్లిష్గానే. వన్ డేలో మాత్రం బిట్ కాయిన్ బుల్లిష్గా ఉండి కొద్దిగా డోజీలు ఫార్మేషన్ చేస్తుంది. ఓకే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది ఇక్కడ 55,500 దగ్గర. 55,500 దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ అనేది. మీకే అనిపిస్తుంది ఇక్కడ నుంచి మార్కెట్ కిందకు వస్తుంది అనిపిస్తుందా? వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? హై వాల్యూమ్ వచ్చింది ఈరోజు కొద్దిగా. దీస్ ఆర్ ద 2 లెవెల్స్ మనం బిట్ కాయిన్లో వాచ్ చేయాల్సిన దానికి. ఇదో లెవెల్, ఇదో లెవెల్. ఓకే, ఇక్కడ మనం ఈ జోన్ అనేది మనం వాచ్ చేయాలి. ఎందులో వచ్చేసరికి ఇక్కడ సపోర్ట్ ఉంది,
ఈ 2 లెవెల్స్ దగ్గర మనం యాక్షన్ తీసుకోవచ్చు. ఇది బుల్లిష్గా వెళుతున్నాడు చిన్నగా. ఓకే, హాయ్ అండి, నమస్తే. సౌండ్ లేదా? ఓకే, సౌండ్ కొంచెం ఇంక్రీజ్ చేశాను. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇక్కడ బిట్కాయిన్. ఓకే, హాయ్ విశ్వ గారు, గుడ్ ఈవినింగ్. సౌండ్ వినపడుతుందా? ఈరోజు చాలా కంపెనీలు, ఫైజర్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది, చూసారా? ఓకే, సూపర్. సో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ స్టాక్ అనేది చూడండి, సిసిఎల్ ప్రోడక్ట్ మనకి మంచి లెవెల్లో ఉంది. యా, ఓకే. సో ఇది ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టండి. మంచి బ్రేక్అవుట్ అయితే జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సిసిఎల్ లెవెల్ ఒకటి. ఓకే, సిసిఎల్ ప్రోడక్ట్స్ మంచి బ్రేక్అవుట్ లెవెల్లో ఉంది రెడీగా. ఎనీ మూమెంట్ ఏంటంటే బ్రేక్అవుట్ జరగచ్చు. ఎనీ మూమెంట్ బ్రేక్అవుట్ అనేది జరగడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి సిసిఎల్. ఓకే, చాలా బాగుంది స్ట్రక్చర్, వెరీ గుడ్ స్టాక్ ఇది.
గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మీకు. XRP డైలీ టైం ఫ్రేమ్లో రెండు లెవెల్స్ అయితే రెసిస్టెన్స్ ఉన్నాయి, ఈ రెండు కూడా. అండ్ ప్రీవియస్గా ఏదైతే బౌన్స్ జరిగిందో ఆ లెవెల్ దగ్గర అయితే మనకి రిజెక్షన్ అనేది జరిగింది. రైట్. సో మొమెంటం అయితే ప్రస్తుతానికి డౌన్ సైడ్ కనపడుతుంది. ఈ ట్రెండ్ లైన్ అనేది మనం పెట్టుకోవచ్చు రిఫరెన్స్గా. సో ప్రస్తుతానికి ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చినప్పుడల్లా 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. బయింగ్ అనేది జరుగుతుంది. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, మనకు ఆల్మోస్ట్ బుల్లిష్గా ఉంది సార్. యాక్చువల్గా మార్కెట్ కిందకు వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ రావట్లేదు. సపోర్ట్ తీసుకుంది మళ్ళీ ఇక్కడ. ఓకే, క్యాండిల్ అబ్జర్వ్ చేశారా? ఇన్వర్టెడ్ హ్యామర్ వేశారు, మళ్ళీ ఫాలోఅప్ క్యాండిల్. సో దిస్ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఈ లెవెల్ అనేది. ఓకే, సో ప్రస్తుతానికైతే మనకు బుల్లిష్గా ఉంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవనంతకాలం మనం ఏంటంటే బుల్లిష్ ప్లే అనేది చేయొచ్చు. రైట్. సో ప్రస్తుతానికైతే ఇది మనకి XRP అయితే బుల్లిష్గానే ఉంది బేస్డ్ ఆన్ ద క్యాండిల్స్టిక్స్ అండ్ ప్రైస్ స్ట్రక్చర్. ఓ మంచి సపోర్ట్ దగ్గర అయితే ఉంది. ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగితేనే మనకి ట్రెండ్ కన్ఫర్మేషన్ వస్తుంది బిగ్గర్ పిక్చర్లో. శివశంకర్ గారు వెల్కమ్, గుడ్ ఈవినింగ్. టుడే మార్కెట్స్ బాగా పడింది. ప్రాఫిట్ బుకింగ్ డిఫెన్స్ రైల్వే స్టాక్స్ కూడా బాగా యా ప్రాఫిట్ బుకింగ్ ఉంది. చాలా రోజుల నుంచి అక్కడక్కడే కన్సల్టేషన్ ఉంది. బట్ ఈరోజు ఏం చేశారంటే ప్రాఫిట్ బుకింగ్ చేసేసారు. యా ప్రాఫిట్ బుకింగ్ ప్రస్తుతానికి అయితే మనకి. సో ప్రాబ్లీ కొద్దిగా ఓవర్సోల్డ్ లెవెల్ కూడా ఉంది. యాజ్ పర్ ద పుట్ కాల్ రేషియో అయితే మరీ 0.5 దాకా వచ్చేసింది ఆల్మోస్ట్. సెన్సెక్స్ నిఫ్టీ 0.49 దాకా వచ్చింది, విచ్ ఈజ్ సెట్ టు బి ఓవర్సోల్డ్. కరెక్ట్గా రేపు బౌన్స్ అవుతుందని చెప్పలేం కానీ మనం బౌన్స్ అనేది రావాలి మళ్ళీ ఇమీడియట్గా 1 to 3 డేస్లో.
సో డైలీలో మనం ఏదో డ్రా చేసి పెట్టాము, ఒకసారి 1 అవర్కి వెళ్దాం. ఓకే, ఆ రోజు నైట్ ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ అయింది అనుకున్నాం. ఇదే లెవెల్ అనుకున్నాం, బట్ ఈ లెవెల్ దాటి కిందకి వెళ్ళాడు. దట్ ఈజ్ ఓకే. అండ్ యా, ప్రీవియస్గా స్ట్రక్చర్ మీద సపోర్ట్ తీసుకున్నాడు. ఓకే, ఎనీహౌ ఈ ట్రెండ్ లైన్ అయితే నేను డిలీట్ చేస్తున్నా. ఎస్, అది కూడా ఒక కారణం సార్ సుబ్బారావు గారు. గుడ్ ఈవినింగ్ సార్. అది వన్ ఆఫ్ ద రీజన్ యాక్చువల్లీ. మార్కెట్ కరెక్షన్ డ్యూ ఉంది, అది కూడా ఒక రీజన్ మేజర్గా. సో ఈ లో అనేది బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి మనం కొద్దిగా డౌన్ సైడ్ అయితే ఆలోచించవచ్చు. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉన్నాం కదా. 1 సెకండ్. లోవర్లో క్రియేట్ చేస్తుంది, బట్ ఎనీహౌ మళ్ళీ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరికి వచ్చింది, ప్రీవియస్ సపోర్ట్ దగ్గరికి. ఈ సపోర్ట్ బ్రేక్అవుట్ అయిందంటే కొద్దిగా మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రీవియస్గా మనకి ఇక్కడ ప్రైస్ రియాక్షన్ జరిగిందనమాట మల్టిపుల్ టైమ్స్, బట్ ఫైనల్గా బ్రేక్ డౌన్ జరిగింది, కానీ దాన్ని మళ్ళీ పుష్ చేశారు పైకి. సో స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఉంది, ఒక కీ లెవెల్ అంటాం కదా, ఆ కీ లెవెల్ దగ్గర ఉంది ప్రస్తుతానికి. సో మేక్ ఆర్ బ్రేక్. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ రికవర్ చేస్తున్నారు. ఇంకేదైనా మనం షార్ట్ తీసుకోవాలనుకుంటే ఈ యొక్క జోన్ అనేది బ్రేక్ డౌన్ అయిందనుకోండి, దాన్ని మనం షార్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ టిల్ దెన్ ఏంటంటే బుల్లిష్గానే ఉంది ప్రస్తుతానికైతే. ఇది బ్రేక్ అవునంతకాలం మనం బుల్లిష్ పొజిషన్ హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఇక్కడ బ్రేక్ చేసాడు కానీ వెళ్ళలేదు, కిందకి వెళ్ళలేదు. ఓకే, ఫాల్స్ బ్రేక్అవుట్ లాగా ఉంది. మళ్ళీ పైకి వచ్చాడు, మళ్ళీ అదే లెవెల్ని సపోర్ట్ తీసుకోండి. దిస్ లెవెల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. క్లియర్? సోలానా ఇది బ్రేక్అవుట్ అయితేనే మనకి డౌన్ సైడ్, లేదంటే మన బుల్లిష్ పొజిషన్లో క్యారీ చేసుకోవచ్చు విత్ ద స్టాప్ లాస్ ఈ స్వింగ్లో పెట్టేసుకొని. కోవిడ్ కేసెస్ వల్ల అదే కొద్దిగా ప్యానిక్లో ఉంది మార్కెట్. నిఫ్టీ చూస్తే మనకి మంచి సాలిడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది చాలా రోజుల తర్వాత. ఓకే, డైలీలో ఈ మధ్యకాలంలో అంతగా పెద్ద క్యాండిల్ రాలేదు, వెరీ బిగ్ క్యాండిల్ ఇది. ఎనీహౌ మనమైతే ఈ లెవెల్ అనేది పెట్టుకుందాం రిఫరెన్స్గా. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరగాలి, దెన్ ఏంటంటే ఫాలో ఉంటుంది, లేదంటే మళ్ళీ బౌన్స్ అయింది. అండ్ ఈలోపు మూవింగ్ యావరేజ్ కూడా దగ్గరకు వచ్చేస్తాయి. సో దట్ కుడ్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్ అనమాట. చూడండి మనకి ఇక్కడ ఇదే మూవింగ్ యావరేజ్ 21. ఓకే, 55. 21 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని వెళ్తున్నాడు. సో గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మూవింగ్ యావరేజ్ ప్రైస్ మీన్ ప్రైస్కి రావడానికి ప్రయత్నం చేస్తుంది. సో నియర్ బై సమ్వేర్ ఇక్కడికి రావడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి ప్రాఫిట్ బుకింగ్గానే నేనైతే ఫీల్ అవుతున్నాను. అన్లెస్ అంటిల్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే దెన్ విల్ థింక్ అనమాట. $25,000 సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ పెట్టేశారు. ప్రస్తుతానికి ఎక్కడుంది? 24,683. ఓకే, ఇక్కడ కూడా స్ట్రైక్ సెల్ చేశారు. బట్ 24,500 24,000 అంటే కొద్దిగా దూరంగా ఉంది. సేఫ్గా 24,000 ప్లే అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ బ్యాంక్ నిఫ్టీలో. 25,000 సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ ఉంది. అదేలేండి, ఇక్కడ 25,000 దగ్గర మార్కెట్ స్ట్రగుల్ అయింది ఈరోజు.
గత 2-3 రోజుల నుంచి కూడా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేస్తూనే వచ్చారు. ఈరోజు ఫాలో అప్ చేశారు. బిట్కాయిన్ ఏం చేస్తుంది? బిట్కాయిన్ సపరేట్ ఓపెన్ చేద్దాం. దట్ విల్ బీ వెరీ గుడ్. ఏది నిఫ్టీ అంటున్నారా? 24,000 రావచ్చు. పాసిబిలిటీస్ ఆర్ దేర్. 24,000 రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, లేవని మనం చెప్పలేం. ఎస్ సార్. దేంట్లో చూస్తున్నారు మీరు? ట్రేడింగ్ వ్యూనా? ట్రేడింగ్ వ్యూ చూస్తున్నారు సార్? ట్రేడింగ్ వ్యూలో యా బిట్కాయిన్ /$, క్రిప్టో అని ఉంటుంది. ఓకే, మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది. సూపర్. యుఎస్ ఆయిల్ చాపీగా ఉంది. యుఎస్ మార్కెట్స్ ప్రస్తుతానికైతే నెగిటివ్గా వెళ్ళిపోయాయి. నెక్స్ట్ డౌన్ సైడ్ ఇక్కడికి వస్తుంది సార్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. బిట్కాయిన్ ఇది రెసిస్టెన్స్ ఉంది, నెక్స్ట్ ఈ లెవెల్కి వస్తుంది. అప్ సైడ్ ఒకవేళ వెళ్ళింది అనుకోండి, ఇది మనకున్న ఇమీడియట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. దీన్ని మనం జోన్ అది మార్క్ చేద్దాం. This zone is very important. ఇది ఒక లెవెల్ ఇంపార్టెంట్. ఈ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్. యా, నిఫ్టీ చూసారా ఈరోజు? ఫైవ్ మినిట్స్ ప్రైస్ యాక్షన్. ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, ఒకసారి అవి ఓపెన్ చేద్దాం. చూడండి, ఇక్కడ రియాక్షన్ కనపడుతుంది, జూమ్ చేస్తే తెలుస్తుంది. ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ లాగా అంటే రికవర్ చేశారు, బట్ అంత సిగ్నిఫికెంట్ సపోర్ట్ లేదు. మళ్ళీ ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిగా రియాక్షన్ చూపించింది, మళ్ళీ ఈ లెవెల్ దగ్గర రియాక్షన్ చూపించింది. అయితే మార్కెట్ చూడండి, ఎప్పుడైనా సరే మార్కెట్ కిందకు వెళుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే సపోర్ట్ దగ్గర ఎప్పుడు బై చేయొద్దు.
సో పారాబోలిక్ మూవ్ అనేది వెళుతుందని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇలాగ వెళుతుంది అనుకోండి మూవింగ్ యావరేజ్ పైన, ఇవి మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి ఇక్కడ నియర్ బై. ఓకే, దెన్ డిప్ ఈజ్ ఏ బయింగ్ ఆపర్చునిటీ. బట్ పైకి వెళ్ళిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ కాదు, ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్స్ని మనం చేయాలి. ఓకే, సో సేమ్ సిచ్యువేషన్, ఇట్ ఈస్ క్లియర్లీ మనకి ట్రెండ్ డౌన్ అనమాట యాజ్ పర్ ద మూవింగ్ యావరేజ్ కానీ మార్కెట్ స్ట్రక్చర్ కానీ. ఎందుకంటే ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్లో చూడండి ఎం ప్యాటర్న్ నెక్ లైన్ బ్రేక్అవుట్ అయింది, రైట్, అంటే మార్కెట్ బేరిష్లో ఉంది అని. అఫ్కోర్స్ 1 రోజా 2 రోజులు అనేది దట్ ఈస్ ఓకే. సో ఎవ్రీ రైజ్లో కూడా ఈరోజు సెల్లర్స్ చాలా యాక్టివ్గా ఉన్నాడు. కాల్ సెల్లరు, పుట్టు బాయరు వెరీ వెరీ యాక్టివ్గా ఉన్నాడు ఈరోజు. ఓకే, ఎందుకంటే క్లియర్గా ట్రెండ్ అనేది మారిపోయింది. ఇక్కడ దాకా ఎలా ఉందంటే, ఫస్ట్ మనం వెహికల్ ఏదన్నా ఉందనుకోండి, కారో బస్సో, ఇలా వెళుతూ ఉంది. సడన్గా తిరగాలంటే కష్టం, ఇలాగ వీ షేప్ రాదు. ఇలా వెళ్ళిన తర్వాత కొద్దిగా చిన్నగా అక్కడ స్లో అయిపోద్ది. స్లో అయిపోయి దాన్ని ఏంటంటే యూటర్న్ తీసుకుంది. మార్కెట్ కూడా సేమ్ అనమాట. ఆ మొమెంటం అనేది స్లో అవ్వటానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. వెరీ రేర్గా మనకి వీ షేప్లో ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తుంది. అఫ్కోర్స్ బ్రాడర్ పిక్చర్లో మనకు అప్ ట్రెండ్ ఉంది కాబట్టి ఆ ట్రెండ్, ఆ సెంటిమెంట్ అనేది రివర్స్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. ఇదంతా అదే కన్సోలిడేషన్. దాని తర్వాత కన్ఫర్మేషన్ ఇచ్చిద్ది అనమాట మనకి. లైక్ 1 hourలో ఇటువంటి ప్యాటర్న్స్ రిపీట్ అవుతుంటాయి. ఇంపార్టెంట్ నెక్ లైన్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంది మల్టిపుల్ టైమ్స్, బట్ ఫైనల్గా బ్రేక్ డౌన్ జరిగింది. అంటే వీక్ అవుతుంది అనమాట. మొమెంటం ఏదైతే ఉందో లాస్ అయిపోతుంది. ఇట్ డజంట్ మీన్ ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్ కిందకి పడిపోవాలని ఏం లేదు, బట్ ఆ మొమెంటం కొంచెం ఎక్కువగా వీక్ అయిపోయింది. ఓకే, సో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. దీంట్లో బ్రేక్ డౌన్ ఏదైనా జరిగితే కూడా మనం ట్రేడ్ ఆపర్చునిటీ షార్ట్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. 5 minutes క్లూజ్. కొద్దిగా విక్స్ ఉన్నాయి. 15 minutesలో రిజెక్షన్ జరుగుతుంది. ట్రెండ్ ఈజ్ డౌన్, బట్ ఈ సపోర్ట్ అనేది మనకి బ్రేక్ డౌన్ జరిగిందంటే సూపర్ మూవ్ వస్తుంది దీంట్లో. బట్ ఇది హోల్డ్ చేస్తుంది ఈ లెవెల్ దగ్గర. ఇంకొకటి ఏంది ఇథ్యూరియం. వన్ అవర్ టైం ఫ్రేమ్ వీక్గా ఉంది కొద్దిగా. సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతున్నాయి అన్నిట్లో కూడా. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ సపోర్ట్. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందంటే అనదర్ లెవెల్లో క్రియేట్ చేయడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుందంటే మనకి నెక్స్ట్ ఉన్న రెసిస్టెన్స్ ఏరియా ఇది. ఓకే, సో ప్రస్తుతానికైతే మనం వెయిట్ చేయాల్సిన ఇది సిచ్యువేషన్. బిట్కాయిన్ ఈ ఏరియాని బ్రేక్ చేయాలని ట్రై చేస్తుంది. దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ అనమాట, షార్ట్ ఎంట్రీ. ఇది వచ్చేసరికి బై ఎంట్రీ మనకి క్లియర్గా. దిస్ ఈజ్ ద బై ఎంట్రీ, దిస్ ఈజ్ ద షార్ట్ ఎంట్రీ. ఇన్ బిట్వీన్ ఏంటంటే ఇది బ్రేక్అవుట్ అయితే వెళ్ళొచ్చు, పైకి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్ దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది.
ఇంకా ఫ్రెండ్స్ అయిపోయిందా భోజనం? 10 అవుతుంది. భోజనం చేశారు అందరూ? సపోర్ట్ మీద ఉన్నారు ప్రస్తుతం. ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది 1 అవర్లో. మొమెంటం లాస్ అయింది. రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఎలా సెట్ చేయాలి? యా, గ్రేట్, సూపర్. సో బిగ్గర్ టైం ఫ్రేమ్ ఎట్లా అంటే లేయర్స్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది అండ్ లేయర్స్ ఆఫ్ ఈ యొక్క అనాలిసిస్ ప్లాట్ చేయటం కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మనకి బిగ్గర్ పిక్చర్లో ఏదైనా ఒక దాన్ని చూసినప్పుడు చాలా వాటి క్లారిటీ రావడం అనేది జరుగుతుంది అనమాట. లైక్ మంత్లీ కానీ 3 months, 1 month, 1 week అట్లాగా. సో బేస్డ్ ఆన్ ద స్వింగ్స్ మనం మార్క్ చేసేదాన్ని స్టాటిక్ సపోర్ట్ అంట, రెసిస్టెన్స్ సపోర్ట్ అంట. ఓకే, ఎక్కడైతే మనకి మేజర్గా టర్నింగ్ పాయింట్స్ అనేది తీసుకుందో దాన్ని మార్క్ చేస్తాం అనమాట. ఇది సింపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అయితే సమ్టైమ్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది యాక్చువల్గా జోన్స్ లాగా ఉంటాయి. ఓకే, చూడండి ఇక్కడ ప్రీవియస్గా ఇది సపోర్ట్ యాక్చువల్ కదా, ఇది సపోర్టు 124 అనేది. సో మార్కెట్ ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరగవచ్చు అంటే అక్కడ నుంచి బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ప్రీవియస్గా జంప్ అయింది కాబట్టి కదా, ఇక్కడికి వచ్చింది 2009లో, అక్కడ నుంచి సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. 2009 అయినా. సో ఆల్మోస్ట్ 8 months దాకా ర్యాలీ చేసింది. మార్కెట్ ఎప్పుడైతే ఫాలో అవుతుందో ఇక్కడ సంబడి స్టెప్ ఇన్
బయర్స్ స్టెప్ ఇన్ అయ్యి దాన్ని హోల్డ్ చేసి నెక్స్ట్ మనకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే అదే లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు యాక్షన్ కనపడుతుంది అనమాట. ఓకే, సో చూడండి ఇక్కడ 124 కదా నేను మార్క్ చేసింది. అక్కడ నుంచి కూడా మనకు చూస్తే 175కి వెళ్ళాడు అప్రాక్సిమేట్గా. గమనించారా? %39 బౌన్స్ అయింది, బట్ స్టేబుల్ అవ్వాలి. అక్కడ నుంచి ఏం చేసాడు, మళ్ళీ పంప్ చేసాడు. ఓకే, దిస్ ఈజ్ సెట్ టు బి ఏంటంటే వోల్టాలిటీ క్యాండిల్, రైట్. ఎందుకంటే ఆ లెవెల్ దగ్గర బై చేస్తాం మనం అని తెలుసు వాళ్ళకి. పైనుంచి ఏం చేశారు, పుష్ చేశారు. దాని తర్వాత ఏం చేశారు, కింద బ్రేక్ చేయలే. ఇక్కడ చూడండి 124 లెవెల్ అనేది బ్రేక్ చేయలే, అక్కడ హోల్డ్ చేస్తున్నారు. అంటే బయర్ రెడీగా ఉన్నారనమాట ఆ ప్రైస్కి వస్తే బై చేద్దామని. సో అక్కడ బయర్స్ ఎంటర్ అయ్యారు, చిన్నగా అక్యుములేట్ చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు. దాని తర్వాత బౌన్స్ అనేది జరిగింది. బట్ ఇది మనం మల్టీ టైం ఫ్రేమ్లో ఎనాలిసిస్ చేసామనుకోండి, దెన్ థింగ్స్ ఆర్ డిఫరెంట్ అనమాట. అంటే మనం ఇదే లెవెల్ని ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ టైం ఫ్రేమ్ కానీ అలా వెళ్ళి చూసామనుకోండి, చూడండి మనం మంత్లీలో మార్క్ చేసుకున్నాం. టుమారో గ్యాప్ అప్ లాగా ఉంది సార్. నా వీడియోని పక్కకు జరపాలా, తీసేద్దాం కాసేపు, ఓకేనా? దట్ విల్ బి వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. నాకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఓకే, సో ఈ సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు వీక్లీలో కూడా మనకి అక్కడ డబుల్ బాటమ్ క్రియేట్ చేసింది, కనిపిస్తుందా? అక్కడ నుంచి రైజ్ అయిపోయింది. సో విచ్ ఈజ్ ఏ ఫ్యాబులస్ మూవ్ అనమాట, చిన్న మూవ్ అయితే కాదు. అందుకని మనకు మంత్లీలో ఏమనిపించలే, ఇదేముందిలే ఈ సపోర్ట్ ఏముందిలే అనుకున్నాం. బట్ లోవర్ టైం ఫ్రేమ్ చూడండి. సో ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి ఎగైర్ 100% రిటర్న్ ఇచ్చారనమాట. అంటే ఈ ప్రైస్లో ఎవరైతే 1,00,000 పెడతారో వాళ్ళకి 95,000 వస్తాయి ఏది ఇక్కడ ఎగ్జిట్ అయితే. బట్ విచ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అనుకోండి, ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అంత లోలో ఇన్వెస్ట్ చేసి హైలో చేయటం అనేది ఇంపాసిబుల్ అయితే కాదు, కానీ విచ్ ఈజ్ ఎ వెరీ వెరీ ఛాలెంజింగ్ అనమాట, రైట్. సో ఈ విధంగా మనం బిగ్గర్ ఏదైతే ఫ్రేమ్ ఉందో టైం ఫ్రేము, లైక్ మంత్లీ, 3 months, 6 months అండ్ వీక్లీ, ఇవి మనకేం చెప్తాయంటే మేజర్గా ఎక్కడ సపోర్ట్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది, క్రూషియల్ లెవెల్స్ అనమాట. ఓకే, అయితే ఈ సపోర్ట్ అనేది మనకి జోన్ లాగా కూడా ఉండొచ్చు. జోన్ ఇన్ ద సెన్స్ ఇలా అనమాట. ఈ విక్స్ని మనం జోన్ లాగా మార్క్ చేసుకోవచ్చు. ఓకే, సపోర్ట్ రెసిస్టెన్స్ మార్క్ చేసేటప్పుడు ఎనీహా ప్రస్తుతానికి ఏంటంటే మనం ఒక లైన్ లాగా మార్క్ చేసుకుందాం. దాని తర్వాత మళ్ళీ మంత్లీకి పెడుతున్నాను. సపోర్టు దాని పని అయిపోయింది. అంటే ఈ లెవెల్ దగ్గర ఎవరైతే బయర్ ఉన్నారో, ఆ లెవెల్ దగ్గర బయర్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారంటే కొనుక్కున్నారు చక్కగా. మార్కెట్ ఆ యొక్క సెంటిమెంట్ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ ర్యాలీ చేసింది. బట్ వాళ్ళు డ్రై అయిపోయారు. మళ్ళీ ఇంకొకసారి ఏది 2013, 2014 ఒకసారి అటెంప్ట్ చేసింది, మళ్ళీ బై చేశారు, మళ్ళీ ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ వాళ్ళకి. ఏది మంత్లీ సపోర్ట్ దగ్గర ఎంత ప్రాఫిట్ వచ్చింది ఈసారి? 44% వచ్చింది. అంతకుముందేమో 98% దాకా చూపించింది. బట్ ఏమవుద్దంటే ఒకటే సపోర్ట్ని మల్టిపుల్ టైమ్స్ రీటెస్ట్ అనేది చేసిందంటే వీక్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, దట్ ఈజ్ డైనమిక్ అనమాట. అగైన్ అంటే మనం వీక్ అవుతుందని చెప్పలేం, ఎందుకంటే ఒక్కొక్కసారి అక్కడే అక్యుములేషన్ చేసుకొని పైకి వెళ్తారు. బట్ ఈ కేసులో వీక్ అయిందని చెప్తాం. ఎప్పుడు ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్ డౌన్ చేశాడు. ఈ క్యాండిల్ చూడండి, May 15th క్యాండిల్, 2015 మే మంత్ క్యాండిల్ క్లోజ్ చేశాడు. అంటే వీక్ అయింది ఆ సపోర్టు. దెన్ ఇట్ ఈజ్ నెగేటెడ్. ఇదే అంత ఇంకా ఇంపార్టెంట్ కాదనమాట. నెక్స్ట్ ఓకే,
సో దాని తర్వాత మనకి పెద్దగా మేజర్గా అయితే సపోర్ట్లు లేవు, ఎందుకంటే హిస్టారికల్గా లేదు, చార్టు అయిపోయింది. ఇదే లో అనమాట, అంటే కొత్త లో అనేది క్రియేట్ చేశారు. సో లోవర్ లో క్రియేట్ చేస్తూ వెళుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకు సపోర్ట్ లేనప్పుడు ఫిబొనాకీ అనేది యూస్ చేసుకుంటాం. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ ఒక సపోర్ట్ బ్రేక్అవుట్ అయిపోయింది, ఇది బ్రేక్అవుట్ అయిపోయింది కదా, ఇది ఇక వ్యాలిడ్ కాదు, రైట్. సో లోవర్లో క్రియేట్ చేశాడు, ఈ లో అనేది బ్రేక్ చేశాడు, సో మార్కెట్ నెగిటివ్గా ఉంది. అయితే డౌన్ సైడ్ టార్గెట్స్ కోసం మనం ఫిబొనాకీ అనేది యూస్ చేసుకోవచ్చు, ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అన్నదానికి. నేను చూడండి, ఈ యొక్క స్వింగ్ హై ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ తీసుకున్నా, స్వింగ్ హై లో తీసుకొని డ్రా చేసా. ఓకే, సో ప్రాబ్లీ కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. చూడండి, ఈ పాయింట్ తీసుకున్నాను, ఈ పాయింట్ తీసుకున్నా, ఈ పాయింట్ తీసుకున్నా. ఇప్పుడు మనకేంటంటే డౌన్ సైడ్ టార్గెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక టార్గెట్ మనకి వచ్చేసింది. ఓకే, దాని తర్వాత 78.6 లెవెల్ టార్గెట్ కూడా వచ్చేసింది డౌన్ సైడ్. సో ఇక్కడికి రాగానే ఏం చేశారంటే, మళ్ళీ బయర్ యాక్టివేట్ అయ్యాడు, అంటే వాల్యూ బయింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు డిఎల్ఎఫ్ జీరో అయితే అయిపోదు, అన్లెస్ అంటే లేదంటే ఫ్రాడ్ డిటెక్ట్ అయ్యి మరి కంప్లీట్గా బిజినెస్ డ్రై అయిపోతే దెన్ చెప్పలేం. కానీ సో ఇక్కడ ఆ 78.6 లెవెల్ దగ్గర ఎక్స్టెన్షన్ ఫిబొనాకీ సపోర్ట్ ఉంది. ఓకే, అక్కడ బయింగ్ అనేది చేశారు. సో ఇటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే ట్రెండ్ లైన్స్ ఇవి డ్రా చేసుకుంటాం, ఏది మన బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చూసేటప్పుడు, రైట్. దాని తర్వాత మనకి మేజర్గా స్వింగ్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, దెన్ అగైన్ ఏంటంటే మనం ఫిబొనాకీ అనేది యూస్ చేస్తాం, ఏది పుల్ బ్యాక్లో మనం ఎక్కడ బై చేసుకోవచ్చు అన్న దానికోసం. అగైన్ 61.8 దగ్గర మళ్ళీ బయర్స్ యాక్టివేట్ అయ్యారు. ఇది ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది, ప్రీవియస్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది, మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంది, బయర్ యాక్టివేట్ అయిపోయాడు. ఓకే, దీస్ ఆర్ ద వేస్ టు మార్క్ ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే, సో యా, ఇప్పుడు మనం డిస్కస్ చేసింది మంత్లీ లెవెల్ అనమాట, రైట్. అదేవిధంగా మనం లోవర్ టైం ఫ్రేమ్లో కూడా డ్రా చేసుకోవచ్చు. వన్ అవర్ టైం ఫ్రేమ్లో అదే సార్, ఇక్కడ ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్. కొంచెం మనం ఎర్లీగా తీసుకున్నామంటే తీసుకోవచ్చు, బాగానే ఉంది స్ట్రక్చరు. ఒకవేళ తీసుకుంటే ఇది మన స్టాప్ లాస్, ఎందుకంటే ట్రెండ్ ఆల్రెడీ డౌన్లో ఉంది కాబట్టి ఇది మన స్టాప్ లాస్. సో ప్రాబబ్లీ ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయింది అనుకుందాం, నెక్స్ట్ మనకి ఈ లెవెల్ దాకా వస్తాడండి డౌన్ సైడ్, 162 దాకా వస్తాడు, 162.65 దాకా వస్తాడు డౌన్ సైడ్. ఓకే సార్, కాల్స్ ఇవ్వండి సార్, ఇట్లాగే మనం డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట. సో యా, ఎందుకంటే ఇది లాంగ్ జర్నీ కాబట్టి ఐ ట్రై టు గివ్ మై ఇన్పుట్స్. కోర్స్ ఇది నేను కొత్తగా ఏమి ఉండదండి, సబ్జెక్ట్ పాతదే, బట్ మనం దాన్ని అబ్జర్వ్ చేసుకోవడంలో మిస్ అయిపోతుంటాం అనమాట. కొత్తగా ఎక్కడా ఉండదు, మన భ్రమ ఉంటుంది అనుకోవడం, ఉన్నది అదే సబ్జెక్టు. దాని మీద మనం ఏంటంటే కొద్దిగా నమ్మకం రావాలంటే మనం వర్క్ చేయడం స్టార్ట్ చేసామనుకోండి, దెన్ మనకేంటంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. సో ఏంటంటే మనం ఏదైతే డిస్కస్ చేస్తామో బ్రేక్అవుట్లు కానీ ట్రెండ్ లైన్ కానీ ఆపర్చునిటీస్ వచ్చినాయి అనిపించినప్పుడు నేను జస్ట్ షేర్ చేస్తాను. మన యూట్యూబ్లో కూడా సేమ్ అదే ఉంటుంది, కొత్తగా ఏం చెప్పను నేను ఎవరికి, ఎందుకంటే లేదు, ఉండదు.
ఈ స్టాక్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నప్పుడు డిస్కస్ చేసామండి 92.5 దగ్గర, ఎందుకంటే సింపుల్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇది టెక్నికల్గా. ఓకే, డౌన్ సైడ్ మూమెంటం అనేది లాస్ అయిపోయింది 92 నుంచి 104. సో 92.5 లేండి ఎగ్జాక్ట్గా, అంటే విచ్ ఈజ్ 10% మూవ్ కదా. సో లైక్ ఏంటంటే కొన్ని ప్యాటర్న్లు మనకు తెలిసినాయి కానీ బట్ మనం కీప్ ఆన్ ఇగ్నోరింగ్. ఇంకొకటి అయితే సూపర్ మూవ్ వెళ్ళింది. నేను ఇప్పుడు ఇది టెలిగ్రామ్లో పెడతాను. 178 మన ప్రైస్ ఇది. ఓకే, 178.65 ఎగ్జాక్ట్ ప్రైస్. ఇది చూడండి 27% మూవ్ వచ్చింది. హార్డ్లీ ఎన్ని రోజులు అండి ఇది? 1 2 3 ఓకే 3 days, ఎందుకంటే ఈరోజు ఇచ్చేసాం ఆ రోజు 15th. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మార్కెట్లో. యా, ఎందుకంటే కొత్తగా లేదు అని చెప్పే ప్రయత్నం అంతే, ఏం లేదు. టెక్నికల్ అనాలిసిస్ ఎవ్రీవేర్ సింపుల్. అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను చూడండి, ఐ జస్ట్ పోస్టెడ్ ఇన్ టెలిగ్రామ్. ఇంకా ఇదండి 178.65 రైట్. బిఎల్ఎస్సి కీప్ ఇన్ బై లిస్ట్ 15th May 10:38 రైట్. ఇట్స్ 27%, విచ్ ఇస్ గుడ్. ఓకే, సో చాలా స్టాక్స్ మనకి బాగా, ఇదో 10% వచ్చింది. ఇక్కడ ఉన్నప్పుడు నేను అప్డేట్ చేశాను. ఓకే, నేను కూడా తీసుకున్నా ఇది 10-11%, బట్ ఈరోజు తగ్గింది అనుకోండి. సి హౌ మచ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, 1% or 2% or 5% or వాట్ కైండ్ ఆఫ్ ట్రేడర్, దీస్ ఆర్ డిఫరెంట్ అనమాట. ఇప్పుడు 5% చాలని కూడా బుక్ చేసి 10%, 5% గుడ్ అని కూడా బుక్ చేసుకోవచ్చు. ఇంకా పెద్ద టార్గెట్ కావాలంటే పెద్ద రిస్క్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఏంటంటే ఇండివిజువల్ చాయిస్. ఇది నేను పోస్ట్ చేశాను. ఓకే, సో వెరీ గుడ్ రిటర్న్ అది. యా, అది కేకేసి ఫోటోగ్రఫీ గారు. ఓకే, కాల్స్ అంటే డిస్కస్ చేస్తాం మనం. లైక్ నాకు నేనుగా ఇవ్వకూడదు, నేనేంటంటే అలర్ట్ చేస్తుంటాను బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు, ఇట్లా షేర్ చేస్తూ ఉంటాను. కీప్ ఇన్ యువర్ లిస్ట్ అండ్ డూ సమ్ అనాలిసిస్ అని చెప్పేసి. సో ఇచ్చినవన్నీ వాళ్ళు చేయలేరు, నేను చేయలేను, ఎందుకంటే అందరికీ డబ్బులు కావాలి, అంత ఈజీ కాదు. బట్ అట్లీస్ట్ వాట్ ఈజ్ బ్రేక్అవుట్, హౌ ఇట్ ఈజ్ హ్యాపెనింగ్, వాట్ ఆర్ ద పారామీటర్స్ ఆ టైంలో మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. సో అంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకేనండి. ఇష్యూ గారు అడుగుతున్నారు హెచ్పిఎల్ పవర్, అదాని ఎనర్జీ సొల్యూషన్స్, దట్ ఈజ్ ఎ బుల్లిష్ స్టాక్ సార్. చూడకుండా చెప్పేస్తున్నాను. యా, బిట్ కాయిన్ ప్రస్తుతానికైతే ఐ వుడ్ లైక్ టు వెయిట్ టిల్ దిస్ పాయింట్.
క్లియర్గా పాత్ లేదు, మిడిల్లో ఉన్నాం. ఓకే, సో ఇది రెసిస్టెన్స్ జోను, మనకి ఇది సపోర్ట్ జోన్. ఈ సపోర్ట్ జోన్కి వచ్చినప్పుడు మనం బై చేసుకోవచ్చు, ఈ రెసిస్టెన్స్ జోన్కి వచ్చినప్పుడు సెల్ చేసుకోవచ్చు. అయితే మధ్యలో కొన్ని ఉన్నాయి చిన్న చిన్న జోన్స్, ప్రైస్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు. ఆ జోన్స్ వచ్చేసరికి కొద్దిగా ఇక్కడ సప్లై ఏరియా ఉంది, స్మాల్ సప్లై ఏరియా, కంట్రోల్ ఎస్ సేవ్ అవుద్దా ఇది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా మనం రిస్క్ తీసుకో. ఎనీహౌ బ్రాడర్ పిక్చర్లో ఇది రెసిస్టెన్స్ ఏరియా మిడిల్లో ఉంది మనకి. దిస్ ఈజ్ గుడ్ సపోర్ట్ ఏరియా. క్లియర్. ఇక్కడికి వస్తే మనం బై చేసుకోవచ్చు. ఇక్కడ సప్లై ఉంది కానీ ట్రై చేస్తున్నారు పుష్ చేయడానికి పైకి. దట్ ఈజ్ అ బిట్ కాయిన్ అనమాట, మిడిల్లో ఉంది. యాక్చువల్గా ఇంతకుముందు ఒక 6,000 తీసుకొని మెంటరింగ్ చేశాను, బ్యాచ్ రన్ చేశాను. ప్రస్తుతం ఏంటంటే కొద్దిగా మనం బ్రేక్ తీసుకున్నాం. ఓకే, ఐ విల్ లెట్ యూ నో సార్. సార్ జూన్, మేడం జూన్ 1 కదా మనం పెట్టుకుంది ప్రోగ్రామ్, నేను మిస్ అయ్యాను మీరా? జూన్ 1 సండే, ఎమ్ ఐ రైట్? నేను డీటెయిల్స్ పంపిస్తాను, యాక్చువల్గా పేమెంట్ లింక్ కూడా రెడీ చేసి పంపిస్తాను. ఎందుకంటే మనకు ఒకసారి కన్ఫర్మేషన్ అయితేనే మనం ఏదైనా ఎంతమంది ఏంటి అనేది ప్లాన్ చేసుకోవాలి కదా. సో ప్రాబ్లీ ఐ విల్ సెండ్ ద ఫర్దర్ డీటెయిల్స్ బై టుమారో. ఓకే, జూన్ 1 సండే ద సెషన్ అది. అదాని ఎనర్జీ సొల్యూషన్ గుడ్ బుల్లిష్ వ్యూ. బిట్ కాయిన్ వచ్చేసరికి 15 minutes టైం ఫ్రేమ్లో చూస్తున్నా. యాక్చువల్గా 1 hour టైం ఫ్రేమ్లో నేను ఆల్రెడీ మార్క్ చేశాను రెసిస్టెన్స్. దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్. విక్స్ ఉన్నాయి ఇక్కడ, ఇది అప్పుడప్పుడే బ్రేక్ చేయడు. ఈ లెవెల్కి వెళ్ళినప్పుడు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. క్లియర్. అండ్ ఇక్కడ చూసారా రిజెక్షన్ ఏరియా ఇది. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు, షార్ట్ ఎంట్రీ. ఒకవేళ బై చేయాలి అంటే కూడా ఒక్క నిమిషం, ఒక్క ట్రెండ్ లైన్ ఉంది, సూపర్ ఉంది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వకుండా ఉంటే మనం బుల్లిష్లోనే ఉండొచ్చు. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ టెల్లింగ్ అస్. చూడండి చక్కగా రెస్పెక్ట్ చేస్తుంది. ఇది బేరిష్ అని చెప్పలేం, ఎందుకంటే ట్రెండ్ లైన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చినప్పుడల్లా బయింగ్ చేస్తున్నారు. మనకు కొన్ని గమనించాలన్నమాట. కిందకు వచ్చాడు చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చాడు. మనకి చక్కగా ఈ పాయింట్ దగ్గర రెండింటిని జాయింట్ చేసామనుకోండి టెక్నికల్గా. నా వీడియో ఆన్ చేయొచ్చా? ఓకే, సో ఆ లెవెల్ దగ్గర బయింగ్ జరుగుతుంది. సో ఇది బేరిష్ కాదండి, కదా కొంచెం హైలో ఉంది, వోల్టాలిటీ ఉంది. కానీ టిల్ దిస్ పాయింట్ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగితే డౌన్ సైడ్ బ్రాడర్ పిక్చర్లో మనం బేరిష్గా తీసుకోవచ్చు. అఫ్కోర్స్ చిన్న ట్రేడ్లు తీసుకోవచ్చు అనుకోండి బ్రాడర్ పిక్చర్ గురించి. యా, దిస్ ఈజ్ ఒక ఏరియా మనం వాచ్ చేయాల్సింది. అండ్ ఇదొకటి. ఈ 3 ఏరియాల దగ్గరే మనం యాక్టివేట్ అయితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే రిస్క్ రివార్డ్ ఫేవర్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం షార్ట్ చేసామనుకోండి, మళ్ళీ ఏడదాకా వెళ్ళాడు అనుకో నైటు ఇబ్బంది పడతాం. ఒకవేళ ఇక్కడ బై చేసామనుకోండి, ఈ కిందకు వచ్చేసాడు అనుకోండి, మనకి ఇబ్బంది పడతాం. లొకేషన్ అనేది మిడిల్లో ఉన్నాం కాబట్టి కొద్దిగా ఈ లెవెల్స్ అనేది మనం రెఫరెన్స్గా పెట్టుకుందాం. క్లియర్? యా, టాటా టెక్నాలజీస్ బులిష్. హెచ్పిఎల్ పవర్ మీరు నిన్న కూడా అడిగినట్టున్నారు మేడం. హెచ్పిఎల్ పవర్ హెచ్పిఎల్ పవర్ అయితే రావట్లేదు. ఇదా? ఓకే, యా ఇట్ ఈస్ దే.
వెరీ గుడ్ బ్రేక్అవుట్ ఇది డైలీలో, సూపర్. సో ఎప్పుడైతే మీకు బ్రేక్అవుట్ అనిపిస్తుందో అప్పుడు మీరు కొద్దిగా రిస్క్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఒక డీసెంట్ బేస్ అనేది క్రియేట్ అయింది అండ్ చక్కని బ్రేక్అవుట్ ఇది, వెరీ గుడ్ స్టాక్. ఓకే, మంచి లెవెల్లో ఉంది. ఈరోజు నెగిటివ్ కూడా వెళ్ళలేదు కాబట్టి తదితర అంశాలు కనిపిస్తున్నాయి. గుడ్ గుడ్, దిస్ ఈజ్ అ బుల్లిష్ స్టాక్. కేఎస్కే గారు అదానీ ఎనర్జీ సొల్యూషన్, అది బుల్లిష్ స్టార్, సూపర్ బుల్లిష్. ఓకే, సో దీంట్లో మనకు కొద్దిగా పుల్ బ్యాక్ అయితే జరగవచ్చు. డిస్కౌంట్లో బై చేసే పని అయితే ఈ లెవెల్స్ అనేది మీరు పెట్టుకోండి. చూడండి మనకి 50% చక్కగా బై చేశారు. సో 850, 810, 769 ఈ 3 లెవెల్ కూడా వాచ్ చేయొచ్చు. బట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. ఈ షార్టింగ్ క్యాండిడేట్ అయితే కాదు అదానీ ఎనర్జీ సొల్యూషన్స్. టాటా టెక్నాలజీస్ తరుణ్ గారు అడుగుతున్నారు. ఇది ఒక ప్యాటర్న్లో ట్రేడ్ అవుతుంది. ఓకే, ఎనీహౌ ఇది అప్ సైడ్ ఛానల్ అనమాట. మార్కెట్ కొద్దిగా డీప్ డిస్కౌంట్ అయినప్పుడు మనం బై చేసుకునే స్టాక్ ఇది. ఓకే, బ్రేక్అవుట్ లాగా లేదు, దీని ప్యాటర్న్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. దిస్ ఈజ్ లిటిల్ బిట్ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. హైర్ హైలో వెళుతుంది. సో స్వింగ్ అండ్ లిటిల్ బిట్ రిట్రేస్మెంట్. సో ఈ ఛానల్లో వెళుతుంది. డిప్ అయినప్పుడు మీరు బేస్డ్ ఆన్ ద క్యాండిల్స్టిక్స్ డోజీస్ వచ్చినప్పుడు కానీ రిజెక్షన్ వచ్చినప్పుడు మీరు అటెంప్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో గుడ్ సార్. ఓకే, ఏంది మెసేజ్ డిలీటెడ్ అని వస్తుంది మీది? టాటా టెక్నాలజీస్. ఓకే, నాగరాజ్ కుమార్ గారు అడుగుతున్నారు గోల్డ్ బుల్లిష్ ఆర్ బేరిష్? మన గోల్డ్ చూద్దాం. అదే సార్, ఇక్కడ ఒక అదే ఇందాకే బ్రేక్అవుట్ అయింది, ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా ఉంది. బట్ ఎనీహౌ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఉన్నాయి, కొంచెం అడ్జస్ట్ చేద్దాం వీటిని మనం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఎందుకు అంటే ఈ లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. ఓకే, సో ఇది మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ప్రస్తుతం అయితే రిస్క్ రివార్డ్ అయితే ఫేవర్గా ఉండదు, ఎందుకంటే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది యాక్చువల్గా. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. లైక్ పుల్ బ్యాక్లో రావచ్చు, ఏడాదాకా ఛాన్స్ ఉంది. ఇంపార్టెంట్ లెవెల్ ఇది. అండ్ యా, బుల్లిషే ఉంది మొత్తం మీద. బట్ ఎలా ఉందంటే గోల్డ్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. డీప్ మూమెంట్ వచ్చినాక బాగా డీప్గా ఫేడ్ అయిపోతుంది, గమనించండి. అందుకే ముందు మూమెంట్ రాకముందే మనం అటెంప్ట్ చేయాలి లాంగ్ సైడ్. ఓకే, సో కొద్దిగా ప్రాఫిట్ బుకింగే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, మా లాంటి వాళ్ళకి చాలా ఓపిక్గా చెప్తున్నారు. నో ప్రాబ్లం మేడం, ఇట్స్ మై ప్లెజర్. గోల్డ్ వ్యూ ప్రస్తుతం అయితే షార్ట్ టర్మ్లో బుల్లిష్గానే ఉంది, బట్ బ్రేక్అవుట్ అయింది. రిస్క్ రివార్డ్ అనేది మీరు చెక్ చేసుకోండి, విచ్ ఈజ్ నాట్ ఫేవరబుల్. అండ్ యా, అది నాగరాజ్ కుమార్ గారు. శివ శంకర్ గారు అడుగుతున్నారు డిక్సన్ టెక్నాలజీస్ ఎలా ఉంది, ఒక కాల్ ఒక పుట్ తీసుకున్నారు, రేపు ఎలా ఉండొచ్చు? సూపర్ మీరు. ఓకే,
సో ఎప్పుడైనా సరే మీరు ఆప్షన్స్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఇలాగ 2 అటెంప్ట్ చేసేటప్పుడు స్క్రీనర్కి వెళ్ళి ఐవీపీ అనేది చెక్ చేసుకోండి, ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పర్సెంటైల్ అనేది. ఇది ఎక్కువగా ఉందనుకోండి, డిక్సన్లో 99 ఉంది అంటే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఐవీపీ ర్యాంక్ అనేది ఎక్కువగా ఉంటే ఆప్షన్ ప్రీమియమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని. ఇటువంటిప్పుడు మనం కాలు పుట్టు 2 బై చేయకూడదు. ఇన్స్టెడ్ ఏంటంటే మనం క్రెడిట్ స్ప్రెడ్ అంటే సెల్లింగ్ సైడ్ ఉండాలి. అంటే సెల్లింగ్ అంటే బేరిష్ అని కాదు ఇక్కడ మీనింగు. బుల్లిష్గా ఉన్న సెల్ చేయొచ్చు, బేరిష్గా ఉన్న సెల్ చేయొచ్చు, లైక్ వయా స్ప్రెడ్స్ కానీ అట్లాగా. సో విచ్ ఈజ్ వెరీ డేంజరస్. ఎప్పుడు ఐవీపీ అనేది హైలో ఉన్నప్పుడు మనం కాలు పుట్టు అనేది బై చేసామంటే ఉండాల్సిన ప్రీమియం కాలు ₹10, ఉండాల్సిన పుట్టు ₹10, కానీ 99 ఉందంటే ఇదే ₹12, ₹15 ఉంటుంది అనమాట. ఓకే, డికే అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో యా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు చేయొచ్చు అంటే లాస్ట్ వీక్లో చేయొచ్చు. మీరు మంచి పనే చేశారు శివ గారు, ఎందుకంటే ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఆప్షన్స్ ఇనీషియల్గా అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చిన్న మూవ్ వచ్చినా డెల్టా మూవ్ లాగా ఫాస్ట్ మూవ్ మీకు పెరిగే అవకాశం ఉంటుంది. లాస్ట్ వీక్ 2-3 డేస్ ఉన్నప్పుడు ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. ఓకే సార్, ట్రై టు అండర్స్టాండ్ ద పాయింట్. వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ వెన్ ఐవీపీ ఈజ్ హై, ఓకే, సో ట్రై టు అవాయిడ్ బై బోత్ కాల్ అండ్ పుట్. దిస్ ఇస్ వెరీ డేంజరస్, ఎందుకంటే డీకే బోత్ సైడ్ జరుగుతుంది. బట్ ఇక్కడ ఐవీపీ రైజ్ అవుతుందంటే దేర్ మస్ట్ బి సమ్ రీజన్ అనమాట. ప్రాబ్లీ రిజల్ట్స్ కానీ ఏదన్నా బోర్డు మీటింగ్ కానీ ఉండొచ్చు, ఏదన్నా అనౌన్స్మెంట్ చేసిన కార్పొరేట్ యాక్షన్స్ కానీ ఉంటాయి. దానికోసమే ఇది ఐవీపీ అనేది వోల్టాలిటీ అనేది పెరిగింది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఈవెంట్ అయిపోయింది అనుకోండి, ఆ వోల్టాలిటీ కూల్ ఆఫ్ అయిపోయి మనకు ప్రీమియమ్స్ అనేది ఎరోడ్ అయిపోతాయి. క్లియర్, రైట్. యా, కేకేసీ హోప్ ఏంటంటే మీకోసమైనా గ్యాప్ అప్ చేద్దాం రేపు. ఓకే, ఎనీహౌ గిఫ్ట్ నిఫ్టీ అయితే మనకి ఓకే ఈరోజు రిజల్ట్స్ ఉందా? ఓకే, సో ఎనీహౌ నెక్స్ట్ టైం ఇది చెక్ చేసుకోండి. రిజల్ట్ ఉంది, అది వర్కౌట్ అవుతుందంటే కదా వోల్టాలిటీలో మనం కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలని. డిక్సన్ Q4 ప్రాఫిట్ సజెస్. సో రేపు మీరు తప్పకుండా షేర్ చేయాలి సార్ మీ ట్రేడ్ డీటెయిల్స్, ఓకేనా? ఓకే, 379 ఫుల్ గ్యాప్ అప్ అవ్వాలని కోరుకుంటున్నారు. డివిడెండ్ ఆఫ్ 8%, ₹8 డిక్లేర్డ్. ఎప్పుడు వచ్చింది ఇది? 452 ఆఫ్టర్ మార్కెట్స్ అవర్సా? సూపర్. స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయిందనుకోండి, మీరు 2 లెగ్ల మీద చూసుకొని ప్రాఫిట్ వచ్చింది, సమ్ ఎక్స్ ప్రాఫిట్, బెటర్ క్లోజ్ చేసుకోవచ్చు. గుడ్, సూపర్. చూద్దామా మీ ట్రేడ్ రిజల్ట్స్ అనేది అందరికి హెల్ప్ అవుతుంది ఒకవేళ షేర్ చేయగలిగితే, ఎందుకంటే మీరు డైలీ వస్తున్నారు కాబట్టి. గుడ్, వెరీ గుడ్. ఓకే అండి, ఇంకా 10:30 అయిపోయింది, మనం రెస్ట్ తీసుకుందాం ఈరోజుకి. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. గుడ్ నైట్ అందరికీ. రోజుకు ఒక కాన్సెప్ట్ చిన్నగా డిస్కస్ చేద్దాం. ఇంకా ఏమన్నా హైదరాబాద్ ఈవెంట్ అటెండ్ అయ్యే వాళ్ళకి రేపు నేను లింక్ అవన్నీ పంపిస్తాను. వెన్యూ డీటెయిల్ కన్ఫర్మ్ చేయలేదు, ఐ వుడ్ లైక్ టు కన్ఫర్మ్ అనమాట కపుల్ ఆఫ్ డేస్లో. యా, యా ష్యూర్. సో ఒకవేళ డెల్టా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్ అనేది యూస్ చేయండి, ప్రాబ్లీ నాకు హెల్ప్ అవుతుంది. సార్, ఈజ్ ఇట్ ఏ గుడ్ టైం టు బాయ్ సెల్? వద్దు సార్ ప్రస్తుతం అయితే. అంటే మీరు స్పెక్యులేషన్ చేస్తే చిన్నవి చేయండి, కానీ కొంచెం పెద్దగా అయితే మాత్రం ఐ సే నో అనమాట. ఓకే, యా. ఐవీపీ ఎంతవరకు ఉండాలి సార్? కాల్ అండ్ పుట్ బాయ్ చేయాలి అంటే లేదు. ఐవీపీ ఈజ్ ఎ ట్రికీ సిచ్యువేషన్. ఐవీపీ తక్కువ ఉందంటే అది మంచిదని కాదు, బట్ ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది తక్కువ ఉన్నాయని చెప్పేసి అర్థం. ఐవీపీ ఆప్షన్ ప్రీమియమ్స్ని పెరిగాయా తగ్గాయా అని చెప్తుంది. సో తక్కువ ఉన్నది మనకు
తక్కువ ఉన్నప్పుడు మంచి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కానీ మంచి అంటే ఒక మూవ్ వస్తుంది అని మనకు తెలిసినప్పుడు లైక్ చార్ట్ ప్యాటర్ను అప్పుడు అటెంప్ట్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఐవీపీ ఎక్కువగా ఉంది అంటే అది దానికి ఒక రీజన్ ఉంది. అదే మనకి ఇప్పుడు రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఐవీపీ పెరిగింది. బట్ అది ఎంతవరకు జస్టిఫై చేస్తుంది అనేది మ్యాటరు. బట్ 90% ఆఫ్ ద టైం ఏంటంటే చెయ్యదు, ఆ ఐవీపీకి తగ్గట్టు మనకి రిటర్న్స్ ఇవ్వదు అనమాట. అది కూల్ ఆఫ్ అయిపోద్ది ఈవెంట్ అయిపోయినాక. ఓకే, అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐవీపీ ఒకటి 20 30 ఉంది, 2 స్టాకులు ఉన్నాయి. ఒకటేమో ఐవీపీ 80 ఉంది, ఒకటేమో 40 ఉంది. ఈ రెండింటిలో దేన్ని ప్రిఫర్ చేయాలి అంటే డెఫినెట్గా ఐవీపీ ఎక్కువ ఉందంటే అది అందులో మూమెంటం వస్తుంది, ఎటో ఒక సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఐవీపీ 40 ఉందంటే దాంట్లో మూమెంట్ ఉండదని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఐవీపీ 40 ఉన్న దాంట్లోనే ఒక మంచి బ్రేక్అవుట్ అనేది జరుగుతుంది అనుకోండి, దట్ ఈజ్ అ బ్యూటిఫుల్ అనమాట. సో ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మనకి ఆ మూమెంట్ వచ్చే ముందు మనం ఐవీపీ తక్కువ ఉన్న వాటిని బై చేసుకుంటే ఆప్షన్ బయర్గా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇది కొంచెం వ్యాస్ట్ సబ్జెక్ట్, కొంతమందికి కొద్దిగా ఇనిషియల్గా ఇదిగా ఉంటుంది, బట్ దట్స్ ఓకే, విల్ డిస్కస్. ఓకే, ఎనీహౌ డెల్టా అకౌంట్ అయితే ఈ లింక్ నుంచి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్, ఇట్ హెల్ప్స్ మీ అండ్ విల్ డిస్కస్ కీప్ ఆన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం, గుడ్ నైట్. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇఫ్ యూ విష్ టు లైక్. థ్యాంక్ యూ, గుడ్ నైట్.